జగనన్న కాలనీలో స్థలం పొంది ఇండ్లు వేసుకున్న వాళ్ళకి వెరీ షాకింగ్ న్యూస్. స్థలం ఉండి అమ్మేసుకున్నారా? ఇక మనకు 1.5 సెంటులో స్థలం దేనికి పనికిరాదులే అని వేరే వాళ్ళకి అమ్మేశారా? అయితే మీకు కొన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళకి షాకింగ్ న్యూస్. సూపర్! ఇచ్చిన ఇండ్లు పట్టాలు అమ్ముకున్న వాళ్ళకి అలాగే కొన్న వాళ్ళకి ఇప్పుడు బొమ్మ కనిపిస్తుందంటూ కూటమి ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేశారండి. జగనన్న కాలనీలో ఎగబడి స్థలాలు పొందిన వారు 1.5 సెంటులో సరిపోదులే అని ఔత్సాహంగా వదిలేసిన వారు ప్రభుత్వం వెళ్ళిన వెంటనే ఆ స్థలాన్ని అమ్ముకోవడం అయితే జరిగింది. రాష్ట్రంలో వేలాది మంది ఇదే పని చేశారు. నాకు తెలిసి మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలామంది స్థలాన్ని 50,000కి 60,000కి అమ్ముకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆ స్థలాలన్నీ రద్దు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెనక్కు తీసేసుకున్నట్టే లెక్క. ఇప్పుడు కొన్నవారికి హక్కు లేదు, అమ్మిన వారికి ఎప్పుడూ హక్కు కోల్పోయారు. మొత్తానికైతే ఇల్లు కట్టుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే కూటమి ప్రభుత్వం వదిలేసింది. ఇల్లు కట్టుకోకుండా స్థలాలు అమ్ముకున్న వాళ్ళకి మటుకు ఇదైతే షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇల్లు క్యాన్సిల్ చేసి 2 సెంట్లు స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాలనేటువంటి ఒక నిర్ణయంలో చంద్రబాబు ఉన్నట్టు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే జగనన్న కాలనీలో స్థలాలు అమ్ముకున్న వారికి కొన్నవారికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.